అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నిన్నటి నుండి మనం టీజీ టెట్ అండ్ డిఎస్‌కి క్లాసెస్ స్టార్ట్ చేశాము. థర్డ్ క్లాస్ ఈవీఎస్ నుండి స్టార్ట్ చేశాము. నిన్న పార్ట్ 1 చెప్పుకున్నాం. ఈరోజు పార్ట్ 2 చెప్పుకుందాం. టోటల్ థర్డ్ క్లాస్ 3 పార్ట్స్‌లో అయిపోతది. సో, మొత్తం కూడా టెక్స్ట్ బుక్ నుండే రాసాము. ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి దాదాపు ఇందులో నుండే రావడానికి అవకాశం అనేది ఉంది. సో, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, మూసీ నదికి మరో పేరు. సో మూసీ నదికి మరో పేరు ఏమిటి అని కూడా అడగచ్చు క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి మూచుకుంద. అయితే మూసీ నదికి ఉపనది ఏంటి అని కూడా అడగవచ్చు, ఆలేరు. సో ఇక రెండవ పాయింట్, నీటి మొక్కలు. అయితే క్వశ్చన్ నీటి మొక్కలు ఏవి అని కూడా అడగవచ్చు, లేదా ఎగ్జాంపుల్స్ ఇచ్చి వీటిని ఏమంటారు అని కూడా అడగవచ్చు. సో కలువ, తామర వంటివి నీటిలో పెరుగుతాయి. సో నీటిలో పెరుగుతాయి కాబట్టి వీటిని నీటి మొక్కలు అని అంటారు. అయితే నీటి మొక్కల్లాగానే ఎడారి మొక్కలు ఉంటాయి. నీటి మొక్కలు ఎలా అయితే నీటిలో పెరుగుతాయో, ఎడారి మొక్కలు నీళ్లు తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఇసుకలలోనూ లేకపోతే ఎడారిలోనూ పెరుగుతాయి. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వంటివి నీరు తక్కువ ఉన్న ప్రాంతాలలోనూ ఇసుకలోనూ పెరుగుతాయి. వీటిని ఎడారి మొక్కలు అంటారు. సో వేరే పాయింట్స్ ఇంకా చూస్తే వేరే లెసన్స్ నుండి, గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా గ్రామ సచివాలయం. అయితే గ్రామ పంచాయతీ కార్యాలయం ఏం చేస్తుంది అంటే గ్రామానికి మంచి నీటి సరఫరా చేయడం, వీధులు కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా గ్రామ సచివాలయం నిర్వహిస్తుంది. సో పోస్ట్ ఆఫీసు తంతి తపాలా కార్యాలయం, ఉత్తరాలు చేరవేయడం, డబ్బులు దాచుకోవడం, జీవిత బీమా, ఇవన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ విధులు. ఉత్తరాలు చేరవేయడం, డబ్బు దాచుకోవడం, జీవిత బీమా కూడా పోస్ట్ ఆఫీస్ నిర్వహిస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఈ కేంద్రంలో వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడం, పల్స్ పోలియో కార్యక్రమాలు, చిన్న చిన్న రోగాలకు మందులు కూడా ఇస్తారు. సో ఏదైనా చిన్న మనకు డిసీజెస్ లాంటివి వచ్చినా, జ్వరం వచ్చినా ఏదైనా కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు చూస్తారు. ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉంటారు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు మనం పార్ట్ 2లో డిస్కస్ చేసాం ఈవీఎస్ థర్డ్ క్లాస్ నుండి. సో రేపు పార్ట్ 3 కూడా చెప్పేసుకుంటే మన ఈవీఎస్ థర్డ్ క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇలా థర్డ్ క్లాస్ తర్వాత ఫోర్త్ క్లాస్ తర్వాత ఫిఫ్త్ క్లాస్ అట్లా వరుసగా చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్.